ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు మనం భగవద్గీతలో 119వ క్లాసు అధ్యాయం 3వ చాప్టర్లో మనం 9వ శ్లోకం. ఇది 9వ శ్లోకము మొదటి పార్ట్, రెండో పార్ట్ అయిపోయింది. ఈరోజు 3వ పార్ట్లో ఉన్నాం. 3 పార్ట్లు 2 పార్ట్లలో ముగించింటే బాగుండేది, కానీ దీంట్లో చాలా గహనమైనటువంటి అర్థం ఉండే దాని నుంచి 3వ పాఠం ఈ రోజుకి ముగించేద్దాం దీన్ని. మళ్ళీ నేనే చదివేస్తాను. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఇది మనం గత 2 క్లాసుల్లో చాలా డీప్ గా చెప్పుకున్నాం దీన్ని. యజ్ఞార్థాత్ కర్మ అంటే ఏమిటి, ఆ లోకము అంటే మనుషుడు అని. ఈ మనుషుడు కర్మ చేత బంధించబడతాడు, పుణ్యకర్మతోనైనా బంధించబడతాడు, పాపకర్మతోనైనా బంధించబడతాడు. కాబట్టి యజ్ఞార్థమైనటువంటి కర్మ చేయాలి. మరి యజ్ఞం అంటే ఏమిటి అనేది కూడా చెప్పుకున్నాం మనం. యజ్ఞం అంటే ఏమి? యజ్ఞో వై విష్ణువు. యజ్ఞం అంటే విష్ణువు. విష్ణువు అంటే ఒక వ్యక్తి కాదు. అతను వ్యక్తి అంటే మనకు కనిపించేటువంటి లక్ష్మీదేవి భర్త అలా కాదు. అలా కాకుండా విష్ణువు అంటే సర్వవ్యాపి అయినటువంటి చైతన్య స్వరూపము. ఆ చైతన్య స్వరూపము అన్నిటిలోనూ ఉంది, అధిభూతంలో ఉంది, అధ్యాత్మకంలోనూ ఉంది. సో ఇది ఆధ్యాత్మిక, ఆదిభౌతిక అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నటువంటి శక్తి స్వరూపం వచ్చేసి ఆ విష్ణువు. ఆ విష్ణువు కోసం నువ్వు సమర్పించుకోవాలంటే ఆ ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ వ్యష్టిలో ఉన్నటువంటి శక్తిని సమిష్టిలో కలిపేదాన్ని యజ్ఞము అని చెప్పుకున్నాము. దానికి సింబాలిక్ గా అంటే ఏమిటి అంటే, దీనికి ఒక రూపం కల్పించి చూపించాలి అంటే, రూపం కల్పించి చూపిస్తే ఏమవుతుంది, అది యజ్ఞం మాదిరిగా కనిపిస్తుంది. ఆ యజ్ఞవేది అంటే యజ్ఞానికి వేసినటువంటి ఆ స్థలము, ఆ సమిధలు పెంచుకోవడము, అదంతా కలిసి ఏమవుతుందంటే ఇదంతా చేరిస్తే అది యజ్ఞము అని మనం మామూలుగా అనుకునేటువంటి యజ్ఞం. సాధారణంగా రిచువల్ చేసేటువంటి యజ్ఞం అది, కర్మకాండ చేసేటువంటి యజ్ఞం అది. ఆ యజ్ఞానికి సిగ్నిఫికెన్స్ ఏమిటంటే, సమస్త జగత్తులో ఉన్నటువంటి శక్తులను ఒక చోట కేంద్రీకరిస్తే వచ్చినటువంటి ఆ ప్రదేశంలో ఎష్టి అయిన నేను ఈ వైపు నిలుచుకునేసేసి నేనేం చేస్తుంటానంటే, నాలోనూ అదే శక్తి ఉంది, అందులోనూ అదే శక్తి ఉంది. నా దగ్గర ఏ వస్తువు ఉందో, హవిస్సు ఏముందో అంటే నెయ్యి కానీ ఇంకేదన్నా కానీ సమిధులు కానీ ఏదైనా ఏముంటుందో దాన్ని నేను అందులోకి సమర్పిస్తాను అని చెప్పుకోవటం అనమాట. దీన్ని ఏం చెప్తారంటే, అందువల్ల కెరెయ నీరును కెరైకు జల్లి అని చెప్పేసి పురంధరదాస్ కీర్తన ఒకటి ఉంది, చాలా ప్రసిద్ధమైనటువంటి పురంధరదాస్ కీర్తన. దానికి అర్థము చాలా కష్టంగానే ఉంటుంది, అర్థమయ్యేది. చూడడానికి చెరువులోటి నీటిని చెరువులోకి చల్లడము అని అంటాడు ఆయన. కెరియ నీటిని కెరియకి జల్లి అలా చెప్పుకుంటూ పోతాడు ఆయన పురంధరదాస్ కీర్తన. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆ ప్రకృతిలో నుంచి నేను తీసుకున్నటువంటి శక్తిని, సంపత్తును, మేధస్సును, విజ్ఞానాన్ని ఏముంటుందో దాన్ని తర్వాత ఆ సమిష్టికే నేను సమర్పించుకుంటాను అని చెప్పేటువంటి భావం. అంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర ఇక్కడ చెప్పినటువంటి శ్లోకానికి ఆయన పురంధరదాస్ గారు అలాగా దాన్ని చిత్రీకరించినారు. దాన్ని కెరయ నీరుని కెరైక జల్లి అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. అంటే ఏమిటంటే ఈ నీటిని అందులో వేసేయడం అనమాట. అలా వేసినప్పుడు ఏమైపోతుంది, యజ్ఞార్థాత్ కర్మ అవుతుంది. అంటే నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడాను ఎలా చేయాలంటే సమిష్టి కోసము సమర్పిస్తూ పోవాలి. ఆ సమర్పించేటువంటి సమయంలో నువ్వు ఎలా ఉండాలంటే, తదర్థం కర్మ కౌంతే, అందువల్ల కర్మ చేయి నీవు. ముక్త సంఘ సమాచార, ముక్త సంఘ అంటే సంఘము లేకుండా చెయ్యి అని అంటాడనమాట. ఇక్కడ వ్యాఖ్యాకారులు చాలా చెప్తారనమాట. ముక్త సంఘ సమాచారం అంటే సంఘం లేకోకుండా, అటాచ్మెంట్ లేకోకుండా కర్మను చెయ్యి అంటే, ఫలాపేక్ష లేకోకుండా ఆ విష్ణువు కొరకు కర్మ చెయ్యి. ముక్త సంఘ ఎలా కుదురుతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది మనకు చాలా పుస్తకాల్లో, భగవద్గీత పుస్తకాల్లో ఫలాపేక్ష రహితంగా కర్మ చెయ్యి అంటారు కదా. ఫలాపేక్ష రహితంగా ఎలా చేయడము? మరి ఏదో ఫలం కావాలనుకుంటాము, అది ఎప్పుడు ఫలం కావాలనుకుంటాము. ముక్త సంఘ ఎలా అవుతాము, ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఏమిటి అనేది కొద్దిగా చెప్పుకునేసేసి ఈ రోజు తర్వాత యజ్ఞము, యాగము, అది యజ్ఞంలో ఉండేటువంటి భేదాలు అవి చెప్పుకుందాం మనం. ముక్త సంఘ ఎలా అవుతామంటే, మనము సంఘము ఉండకూడదు. చేసినటువంటి పనికి సంఘం ఎప్పుడు వస్తుంది
అని ఆలోచన చేస్తే సంఘం ఎప్పుడు వస్తుందంటే నేను అని నేను అనుకున్నప్పుడు మాత్రమే. నేను అన్న ఎప్పుడైతే అనుకుంటామో నేను ఈ పని చేశాను, నేను యజ్ఞం చేశాను అని మనం అనుకున్నామంటే, నేను అనేటువంటి వ్యక్తి, నేను ఒక వ్యక్తి అని నేను అనుకున్నానంటే ఏమైపోతుంది అప్పుడు వెంటనే నేను 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 కూర్చున్నటువంటి స్థలము నాది, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులు నావి. ఇలాంటి భావం మనకి ఏర్పడేటువంటి అనుకూలత కానీ సందర్భం కానీ ఏర్పడుతుంది. నేను అని ఎప్పుడైతే అంటామంటే, నేను అన్నటువంటిది ఏమి, నాకు ఏదో కొన్ని కోరికలు ఉంటాయి, నేను అన్నటువంటి వాడికి కొన్ని సుఖాలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని డిజైర్స్ ఉంటాయి, కొన్ని ఫియర్స్ ఉంటాయి, కొన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఏమైనా ఉంటుందంటే కొన్ని విరక్తి అంటే దాన్ని చూడగానే అసహ్యం అనేటువంటి భావన ఉంటుంది. ఇలాంటి ఏమున్నప్పటికీ కూడాను అన్నిటికీ సమాహారమైనటువంటిది వాటన్నిటికీ అంటే డిజైర్స్కు, ఫియర్స్కు, తర్వాత అటాచ్మెంట్స్కు, తర్వాత లైకింగ్స్కు, డిస్లైకింగ్స్కు, వీటన్నిటికీ సమాహారం. ఇలాంటి వస్తువులు, అహం అంటే ఒక శరీరము అని కాదు అర్థం యాక్చువల్గా. వీటన్నిటినీ ముద్ద చేస్తే ఆ ముద్ద యొక్క ప్రతిరూపమే అహం అని చెప్తారు. ఈ అహం అనేటువంటిది ఎంత కాలం ఉంటుందో, అంటే నేను యజ్ఞం చేసినాను అని ఒక్కసారి మనం అన్నామంటే అప్పుడు ఏమైపోతుందంటే నేను చేసినటువంటి యజ్ఞానికి నాకేదో ఫలితం రావాలన్నటువంటి భావన ఉంటుంది అనమాట. అయితే ఏం చేసినప్పటికీ కూడాను నేను అనేటువంటి భావనే లేదు. పలికేడది భాగవతమట అని అతను చెప్తాడు కదా, పలికించడి విభుడు రామభద్రుండట, నే పలికిన అది భవహరమునట, వేరేంటో పలికేదని వేరింటు గాత పలుకగనేలా అని చెప్పేసి పోతన చెప్పినట్టుగా, చెప్పేదంతా నేనుగా ఏమి చేయడం లేదు స్వామి, అంతా నీదే, నువ్వే చేస్తున్నావు. నేను ఇలా కూర్చొని నేను ఇలా ఉన్నానంతేను, అది చేయడం అంతా నీదే, చేస్తున్నది నీవే, హవిస్సు నీవే. అందువల్ల చెప్తారు కదా, ఇంకో ముందు శ్లోకాల్లో వస్తుంది, హవిస్సు అనేటువంటిది బ్రహ్మ, అగ్ని అన్నటువంటిది బ్రహ్మ, పోత బ్రహ్మ, యజ్ఞం చేసేటువంటి వాడు బ్రహ్మ, చేయించేటువంటి వాడు బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అని అక్కడ చెప్పుకుంటాం కదండి. ఆ శ్లోకం వచ్చినప్పుడు దాన్ని చెప్పుకుంటాం దాన్ని. సో అంతా కూడా బ్రహ్మస్వరూపం, ఎంత చైతన్యము అనేటువంటిది పదార్థం ఈలో ఇక్కడ ఉంది కాబట్టి, వ్యష్టిలో ఉంది కాబట్టి, ఆ చైతన్య ప్రేరేపణతో నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేసినప్పుడు మాత్రమే ఈ ముక్త సంగ్రహ అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఏం చేస్తారంటే, దీన్ని ఇక్కడ కొంచెం విస్తారంగా చెప్పుకోవాలంటే, ముక్త సంగ్రహ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఒక వ్యక్తి సాధారణంగా సన్యాసం తీసుకునేటువంటి సందర్భంలో విరజా హోమాలు చేస్తారు. అది కొంతమందికి తెలిసిండేమో తెలియదు. విరజా హోమాలు అనేటువంటివి చాలా ప్రసిద్ధమైనటువంటి హోమాలు. మనకు రామకృష్ణ ఆశ్రమంలో కానీ, లేకుంటే చిన్మయ మిషన్లో కానీ, లేకుంటే ఇంకెక్కడైనా కానీ ఒక వ్యక్తి సాధారణంగా సన్యాసం తీసుకోవాలంటే తర్వాత ఈ ఆశ్రమాల్లో మన శృంగేరి శారదా పీఠంలో కానీ, లేకుంటే ఇంకొక చోటు కానీ, మరొక చోటు కానీ, అన్ని చోట్లను అందరు కూడాను ఎవరు అద్వైతము, ద్వైతము, విశిష్ట అద్వైతము, అన్ని సిద్ధాంతాలు ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ప్రతి ఒక్క చోటను సన్యాసం తీసుకునేటువంటి ముందు ఏం చేస్తారంటే వాళ్ళకి విరజా హోమాలు చేస్తారు. ఆ విరజా హోమాలు అంటే ఏం చేస్తారంటే అక్కడ ఇతన్ని ఇది చెప్పినాను కదా ఇంతకు ముందు, ఒక చెరువు దగ్గరికి అంటే చెరువు గట్టో బావిలోనో ఏదో నీటిలో తీసుకునేసి ఒక చెంబులో నీళ్లు తీసుకునేసి ఆ చెంబులో నీళ్లు అక్కడ వేసేయమని చెప్తారు. అలా వేసేస్తాడు. ఆ సిగ్నిఫికెన్స్ ఏమిటి అంటే ప్రకృతి నుంచి నేను తీసుకున్నటువంటి సమస్తాన్ని నేను ప్రకృతికి సమర్పిస్తున్నాను అన్న భావంతో అక్కడ వేసేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఈ అహం అనేది ఉంటుంది కదా, అహం అంటే ఏదో కొన్ని కోరికలు ఉంటుంది, కొన్ని ఫియర్స్ ఉంటాయి, తర్వాత ఈ అటాచ్మెంట్లు, ఇలాంటివన్నిటిని కూడా నేను త్యాగం చేస్తున్నాను అనే బుద్ధితో కొన్ని చోట్ల చాలా చాలా ట్రెడిషనల్ గా చేసేటువంటి ప్రదేశంలో ఏం చేస్తారంటే ఒక చితిని పేరుస్తారు. చితిని పేర్చి ఆ చితి మీద ఇతను పడుకోమంటారు. ఇతను పడుకున్న తర్వాత నిప్పు పెడతారు. దానికి నిప్పు పెట్టి కొద్దిగా మంట రాగానే అతను మంత్రాలు చదువుతాను బయటికి లేచి వచ్చేస్తారు. అన్ని మన కాల్చేయరు దాన్ని. అది ఆ సింబాలిక్ గా అతను అలా చేసాము అంటే అతన్ని అహంభావాన్ని అక్కడ కాల్చి పారేసినాము అని లెక్క అనమాట. ఇంకొన్ని చోట్ల ఏం చేస్తారంటే నదిలో మునగమంటారు. నదిలో ఒకసారి మునిగి బయటకు వచ్చినప్పుడు ఆ సర్వమేధ మంత్రాలు అనేట్టు చెప్తారు. సర్వమేధ మంత్రాలు చెప్పినప్పుడు ఏం చెప్తారు, ఇతను అహంభావం అంతాను దీంట్లోకి వెళ్ళిపోయింది, అహంభావం అంతా కాల్చి పారేస్తున్నాము అని చెప్పేసి అహంభావ సమర్పణ అంటాం దాన్ని. అహంభావ సమర్పణ చేసినప్పుడు మాత్రమే మనమే మనమేమి ముక్త సంఘ అవుతాము. లేకుంటే సంఘం ఉన్నటువంటిది ఉండే ఉంటుంది. సంఘం అనేటువంటిది లేకుండా మనం పని చేయడానికి కుదరదు. ఈ ముక్త సంఘ కావాలంటే సర్వము సమర్పించేటువంటి భావము, దాన్ని మనము బలిదానము అంటాము. చివరికి బలిదానం అంటే ద అట్మోస్ట్ పాయింట్.
బలిదానం అంటే ఏం లేదు. బలి మనకు తెలిసినటువంటి కథ కదా. వామనుడు వచ్చినప్పుడు ఆ బలి చక్రవర్తి మొదటిదేమో తల మీద, మొదటిదేమో ఆకాశాన్ని చూపిస్తాడు, ఒకటి భూమిని చూపిస్తాడు. అంటే ఏం దాని అర్థము అంటే, భూమిని చూపించినాడు, భూమిని ఇచ్చేశాడు విష్ణువుకు అంటే ఇహలోకాన్ని ఇచ్చేసేసాడు. తర్వాత ఆకాశం మీద కాలు పెట్టి ఉంటే ఆకాశం మీద ఆయన ఆక్రమించుకున్నాడు అంటే పరలోకం పోయింది, ఇహలోకం పోయింది. ఇహలోకము పరలోకం పోయినప్పటికీ కూడా మిగిలిండేది ఏమిటంటే అహంభావం, అహం నేను అన్నటువంటి భావన ఇంకా ఉంది. ఆ అహం ఎక్కడ ఉంటుంది వ్యక్తికి అంటే, అహం అన్నటువంటిది తలనీలాలను ఆక్రమించుకొని ఉంటుందంట, మన జుట్టులో ఆక్రమించుకొని ఉంటుందంట. ఆ జుట్టును మనం ఎలా ఉంటుందంటే, మన జుట్టు బాగున్నప్పుడు మనం అందంగా కనిపిస్తాము అన్నటువంటి భావనతో ఈ జుట్టును ఆశ్రయించుకొని ఉంటుంది అహంభావం అన్నటువంటిది. అందువల్ల ఏం చెప్పాడంటే అతను, ఈ అహంభావం పోనీ అని చెప్పేసి తలబంది పెట్టమంటాడు ఆయన. తలబంది పెట్టినప్పుడు ఆయన తొక్కేయడము అన్నటువంటిదంతా అదంతా మనకు కథ. ఆ కథ ఎవరి కోసం చెప్పినారంటే, ఈ సింబాలి సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళ కోసం చెప్పినటువంటి కథ. సాధారణమైనటువంటి జనాలకందరికీ ఇలాంటి చెప్తూ పోతే ఎవరు వినరు అనమాట. వాళ్ళకి అర్థం కావాలంటే బలిచక్రవర్తి వచ్చినాడు, ఆయన తల మీద పెట్టాడు, తర్వాత ఆకాశం ఒక పాదము భూమి ఒక పాదం ఆక్రమించుకొని మూడవ పాదం తల మీద పెట్టి పాతాళంలోకి తొక్కేశాడు అని చెప్తాం అనమాట. కానీ అలా తొక్కడంలోని సిగ్నిఫికెన్స్, సింబాలిక్ సిగ్నిఫికెన్స్ ఏమిటంటే, తలనీలాలను అహంభావం ఆక్రమించుకొని ఉంటుంది కాబట్టి అహమును తొక్కేస్తాడు ఈ విష్ణువుని తొక్కేసి అతనికి పుణ్యలోకాలు ఇస్తాడు. అతనికి పుణ్యలోకాలు ఇచ్చి పాతాళలోకంలో నువ్వు జీవిస్తూ ఉండు, నీకు ఎప్పుడో వచ్చినప్పుడు నువ్వు ఏదో బ్రహ్మలోకం వస్తుందో ఏదో చెప్తాడు, నాకు అదంతా గుర్తులేదు కథమరి. అలా చెప్పేసి అతన్ని పాతాళలోకానికి పంపించేస్తాడు అనమాట. అక్కడ కూడా ఆయన పరమ భక్తుడుగా ఉండి విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉండిపోతాడు ఆయన. ఇది బలిదానం అంటాం. బలిదానం అంటే ద అల్టిమేట్ థింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు సరెండర్ టు ద గాడ్. అంటే వెష్టి నుంచి సమిష్టికి సమర్పించేసేది అనమాట. అంటే నాది అంటూ ఇంకేం పర్సనల్ అజెండా అంటూ ఏముండదు అనమాట. అక్కడ పర్సనల్ అజెండా ఏముండదు. ఇదేం చేస్తా అంటే, వీరు సన్యాసం తీసుకునేటువంటి సమయంలో సర్వమేధ ఈ హోమంలో చేసేటువంటి మంత్రాలను ఉచ్చరిస్తూ అతన్ని అందులోకి పొమ్మంటారు, నీళ్ళలోకి పొమ్మంటారు. నీళ్ళలోకి అతను పోయిన తర్వాత ఆ మంత్రాల యొక్క భావం అతను అర్థం చేసుకుంటూ బయటకు వస్తాడు. అప్పుడు ఏమైపోతాడు, ఒక వ్యక్తిగా లోపలికి పోయేసేసి ఆయన ఏం చేస్తాడు, ఒక హ్యూమన్, HUMAN హ్యూమన్ గా లోపలికి పోయి HUMAN హ్యూమన్ గా అతను బయటకు వస్తాడు అనమాట. అంటే వ్యక్తిగా ఒక మనిషిగా అక్కడికి పోతాడు, కానీ ఒక మనిషిగా, ఒక మానవుడిగా బయటకు వస్తాడు. అతను వచ్చినప్పుడు అతనికి ఏముంటుంది అంటే, అతనికి ఇంకేముంటుంది అనమాట. అంటే నాది, నా ఇల్లు, నా వాకిలి, నా భోజనము, రేపటికి నా భోజనం ఎట్లా, ఈ రోజు భోజనం ఎట్లా, రేపు ఎక్కడ పడుకోవాలి, రాత్రికి ఎక్కడ పడుకోవాలి, ఆ ఆలోచన ఇంకేం లేదనమాట. అతను ఎలా ఉంటాడంటే పూర్తిగాను సంఘం కోసం, సమాజం కోసం జీవించేటువంటి వాడు అంతే. అతను ఎవరైనా భిక్ష పెడితే తీసుకుంటాడో లేకపోతే లేదు. అలాంటి వాడు అలాగే ఉండి అలాగే జీవితం గడిపేస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళు చాలా మంది మన సాహిత్యంలో మనకు కనిపిస్తూనే ఉంటారు కదా వాళ్ళు. కాబట్టి దీన్ని ఏమంటారంటే, అహమును త్యాగము చేయడం అన్నటువంటిది బలిదానము, అది గొప్ప యజ్ఞము అని అంటారు అనమాట. ఆ యజ్ఞము ఎలా ఉంటుందంటే, ఆ యజ్ఞం చేసినప్పుడు తన సర్వస్వాన్ని అతను సమర్పించుకుంటాడు. అందువల్ల ఈ సర్వస్వాన్ని సమర్పించుకునే విషయాన్నే మనకు ఒక మనము కరుణశ్రీ ఉన్నారు కదా, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒక చిన్న పద్యంలో రాస్తారు అనమాట. చాలా అందమైనటువంటి పద్యం కాబట్టి దీని సందర్భానికి సరిపోతుంది. ఆయన విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు, విష్ణువు అంటే ఇలా భావం చేసుకోవాలంట, సర్వవ్యాపి అయినటువంటి ఆ విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు ఏమి ఇవ్వగలిగాను నేను, కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, ప్రణయాంకమే సిద్ధపరుచునంటి, వాద్యము నిడ మాకు పన్నీరు లేదు, నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి, పూజకై మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలుల సమర్పింపనుంటి, నైవేద్యము ఇడ మాకు నారికేళము లేదు, హృదయమే చేతికి అందియనుంటి, లోటు రానియను ఉన్నంతలోన, నీకు రమ్ము దయచేయము ఆత్మపీఠము పైకి, అమృత చిరిచిందు నీ పాదాంకముల యందు కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రి అని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఇది రాస్తారు. అంటే ఏమిటంటే, ద అల్టిమేట్ సరెండర్ టు ద గాడ్. నేను అన్ని నావి అన్నటువంటిది ఏం లేదు, నా ఇంట్లో ఉన్నవన్నీ నీకు సమర్పణ చేసుకుంటాను అని చెప్పేటువంటి భావన ఈ యజ్ఞార్థాత్ కర్మణో నేత్రాల్లో మనకు ముక్త సంఘ అనేటువంటి అన్నటువంటి పర్టికులర్ వర్డ్ లో మనకు కనిపిస్తుంది. ముక్త సంఘ, ఈ ముక్త సంఘ అన్నటువంటి వర్డ్ మనకు ఇదే వర్డ్ కాకపోయినప్పటికీ కూడాను అటాచ్మెంట్ లేకోకుండా, అంటే ఏమీ ఫలాపేక్ష లేకోకుండా నీవు పనిచేస్తూ పో అని చెప్పేటువంటి విషయాన్ని సుమారు 82 సార్లు భగవద్గీతలో వస్తుంది మనకి. 80 సార్లు పైన
మనకు భగవద్గీతలో కనిపిస్తుంది. అంటే నీవు ఎలా పని చేస్తూ ఉండాలంటే అది ఒక రకమైనటువంటి స్పాంటేనిటీ ఉండాలి. స్పాంటేనిటీ అంటే ఏ పని చేసినప్పటికి కూడాను నాకేదో వస్తుంది. అది నాకు నేనెందుకు చేయాలి ఈ పని అనేటువంటి భావనే రాకూడదు. పని ఉంది, నిన్ను చేయమన్నారు, నీవు అక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు చేస్తున్నావు అంతే. చేసుకొని వెళ్ళడం అంతే. ముందు క్లాస్‌లో మనం అనుకున్నట్టుగా ఎలాగైతే పాతకాలంలో టీచర్‌లు లాంటి వాళ్ళు తనకేమొస్తుంది అని చూసుకోకుండా మరి జీతాలు వస్తున్నాయో లేదో అదంతా వేరే విషయం. ఆయన పాఠానికి వచ్చినప్పుడు యజ్ఞంలాగా చెప్పేటువంటి వాళ్ళు ఆయన. యజ్ఞం చేసినట్టుగా వాళ్ళు ఆ పాఠం చెప్పేటువంటి వాళ్ళు. పాఠం చెప్పే దాంట్లో అంతా వాళ్ళ దాంట్లో ఉత్సాహం గాని, దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ అంటాం కదా! ఇన్వాల్వ్‌మెంట్ గాని అలా ఉండేదనమాట. అలాగే ఇంకోటి పని చేసేటువంటి వాళ్ళు కూడా నాకేమొస్తుంది తర్వాత ఎవరేం చేస్తున్నారు అన్నటువంటిది ఏం చూసేటువంటి వాళ్ళు కాదనమాట. బిడ్డలు 5, 6 మంది బిడ్డలు ఉంటారనుకోండి. 5, 6 మంది బిడ్డలకు ఏమీ మళ్ళీ వాళ్ళ నుంచి ఏం ప్రయోజనం ఉంది, ఎవరు ఆలోచించకుండా వాళ్ళ పాటికి త్యాగ బుద్ధితో వాళ్ళు చేసేటువంటి వాళ్ళు. ముక్త సంఘః అంటారు వాళ్ళందరిని. ముక్త సంఘ సమాచర. కాబట్టి ముక్త సంఘ అంటే అంత అర్థం ఉందన్నమాట. అహంభావాన్ని దానం చేసేయడం అన్నమాట. అందువల్లనే మనము తిరుపతికి వెళ్ళినప్పుడు తలనీలాలు సమర్పించినాము అని అంటుంటాము. తలనీలాలు సమర్పించడం అనేటువంటిది కరెక్ట్ వర్డ్ కాదు అంటారు చాలా మంది. ఎందుకంటే తలనీలాలు సమర్పించి వీడు ఏం చేస్తాడంటే తలనీలాలేమో సమర్పించేస్తాడు. అంటే నా అహంభావం అంతా నాకు విడిచిపెట్టేశాను స్వామి నీ దగ్గర అంటాడు. బయటకు వచ్చేసి వెంటనే ఒక టోపీ పెట్టుకుంటాడు. టోపీ పెట్టుకున్నాడంటే ఏమి మళ్ళీ అహంభావం వచ్చి ఒకటి కూర్చోలేసింది అన్నమాట అక్కడ. అహంభావం అంటే వాడు ఆ గుండును చూపించడం వాడికి ఇష్టం లేదు. తర్వాత జుట్టు ఉంటుంది. జుట్టుని ఏం చేస్తారంటే 90 ఏళ్ళు అయిపోయినప్పటికి కూడాను ఇంకా దానికి కొంచెం కలర్ పూసుకుంటూనే ఉంటారు దానికి. అది ఎందుకు పూసుకుంటారంటే ఆ అహంభావం నేను అన్నటువంటి భావన అక్కడ ఉంటుందన్నమాట దాన్ని. ఇది మొదటి స్టెప్ ఏమిటంటే దీన్ని ఈ జుట్టు కలర్ వేసుకుని విడిచిపెట్టేసేసి తర్వాత గుండు కొట్టించేస్తే కూడా ఏమి ఉలక్కుండా పలక్కోకుండా మనము సొసైటీలో పారాడగలిగినప్పుడు అహంభావం అర్థం వెళ్ళిపోయింది దీని అర్థం. అది ఫస్ట్ స్టెప్ ఫర్ ముక్త సంఘ. సో ముక్త సంఘ అనే దానికి దీన్ని యాక్చువల్గా తత్వవిధానంద్ గారు అదే చెప్తారనమాట. తల జుట్టు తీసేసిన తర్వాత జుట్టు తీసేసి బయటకు వెళ్ళిపోయేసేసి ఏమీ బాధపడకుండా నీ పాటికి నీవు పోరాడుకుంటూ ఉంటే అది దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ దిస్ ముక్త సంఘ అంటాడు ఆయన. సో ముక్త సంఘ సమాచారం, ముక్త సంఘం ఉండాలంటే వీటన్నిటినీ ఈ బంధాలన్నిటి నుంచి బయటపడిపోవాలి. బయటపడినప్పుడు ఏమైపోతుంది, అప్పుడు మనకు ఎలాంటి ఈ వైరాగ్యం అనేది వస్తుంది. ఆ వైరాగ్యం ఎప్పుడు వైరాగ్యం వచ్చిన దాని నుంచి మనము యజ్ఞార్థాత్ కర్మ చేసేటువంటి సందర్భం ఏర్పడుతుంది. లేకపోతే కన్నా నాది అనే భావన, నేను అనేటువంటి భావన కానీ నాది అనేటువంటి భావం ఉంటే ఈ ఫలాపేక్ష రహితంగా కర్మ చేసేదానికి కుదరదు. ఫలాపేక్ష రహితంగా నువ్వు కర్మ చేయాలి అంటే నేనున్నాను, నేను ఒక వ్యక్తి అనేటువంటి భావన వెళ్ళిపోవాలన్నమాట. నన్ను నేను సమర్పించుకోవాలి. నన్ను నేను సమర్పించుకునేటువంటిది అంటే ఏమిటంటే నాకంటూ నేనేదో సంపాదించాలా, నా పిల్లలకు సంపాదించి పెట్టాలా, వాళ్ళు మనమళ్ళకి సంపాదించి పెట్టాలా అనేటువంటి భావమే లేదు. ఎవరైనా నా ఇంటికి వచ్చి ఏదైనా అడిగితే నేను మొత్తం ఇచ్చేటట్టు ఉండాలా. అంటే దీన్ని ఎందుకోసం చెప్తున్నారు అంతే. ఇది సాధ్యమా అంటే అలా సాధ్యమైనటువంటి వాడికి ఆ మోక్షం ఉన్నటువంటిది వస్తుంది. కానీ లేనటువంటి వాళ్ళు మళ్ళీ జన్మబంధంలో కొట్టుకొని తిరుగుతుంటారు. నీ జన్మబంధంలో కొట్టుకొని తిరగాలనుకుంటున్నావా, లేకుంటే ఆ మోక్షాన్ని అపేక్షిస్తున్నావా అనేటువంటిదే ప్రశ్న ఇక్కడ అంతే. అందువల్ల దీన్నంతా ఎవరి కోసం చెప్పినట్టు యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతయి. కర్మ నీవు చెయ్యి అని చెప్పేది ఎవరి కోసం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎవరైతే ఆ మోక్ష స్థానానికి ఇంకా చేరుకోకుండా సాధనా మార్గంలోనే ఉన్నటువంటి వాళ్లకు, ఇంకా కర్మిష్ఠులైనటువంటి వాళ్ళకు చెప్తుండేటువంటి ఈ వాక్యం ఇది. అంటే ఏమిటంటే ఇది కర్మయోగం కదా. కర్మయోగం ఉన్నటువంటిది ఎవరికి చెప్తున్నాడంటే ఆత్మజ్ఞాని చెప్పడం లేదు. ఆత్మజ్ఞాని అయినటువంటి వాడికి నేను అన్నటువంటి భావన లేదు అతనికి. ఈ శరీరం మీద అతనికి ఏమీ మమకారం లేదు. మమకారం లేదు. శరీరం ఏం పడిపోయినప్పటికీ కూడా అతనికి ఏమి చెలించదన్నమాట. అతను చెలించకుండా పూర్తి ఆత్మజ్ఞానంలో ఉండిపోయినటువంటి వాడికి ఈ పని కర్మలు లేవు అతనికి. కర్మలు అన్నటువంటిది బంధించదు. కర్మలు బంధించదు. అతను ఏదైనా పని చేస్తున్నాడంటే అతను చేస్తుంటాడు అంతే. శ్రీకృష్ణుడు ఇంకొక 6వ అధ్యాయంలో ఏమో చెప్తాడు, నాకు నువ్వెందుకు పని చేస్తున్నావు నువ్వు అడుగుతావేమో. నేను ఎందుకు చేస్తున్నానంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఏదో పని చేయకుండా ఉండలేము. నేను ఏదో పని చేస్తుంటాను కానీ నాకు ఏ కర్మను నాకు బంధించవు. నాకు ఏ కర్మను బంధించవు అంటే నాకు దేనితోనూ అటాచ్మెంట్ లేదు. నేనేం పాండవ పక్షపాతి నువ్వు అనుకుంటున్నావు, అలా ఏం లేదు. నాకు ఎక్కడ ధర్మం ఉంటుందో ఆ పక్షంలో నేను ఉంటాను. అంతేగా నేను నీవు ధర్మాన్ని వదిలిపెడితే నిన్ను కూడా నేను వదిలిపెట్టేస్తాను అన్నటువంటి భావన అనమాట అక్కడ. కాబట్టేసి ముక్త సంఘ అంటే అలా ఉండాలంట. ముక్త సంఘ అంటే అలా ఉండాలి. అంటే పనస పండును కోసినప్పుడు
చేతి నూనె అంటించుకునేసి పనస పండును తీసేసి తర్వాత శుభ్రంగా చేయగడుకునేస్తే ఆ సంఘం లేకుండా ఉంటుందో, ఒక ముసలి పళ్ళు లేనటువంటి వ్యక్తి మరి పనస పండును తరిగి పిల్లలకందరికీ ఆ పనస పండుని ఇచ్చేసేసి తన చేతికంతా నూనె అంటించుకునేసి క్లీన్ గా చేయగడుకునేసి బయటకు వెళ్ళిపోయినట్టుగా, దీనితోనూ సంఘం లేదు, దానితోనూ సంఘం లేదు. పండు అతను తినడు, పండు పిల్లలకి ఇచ్చేస్తాడు, వేరే వాళ్ళ కోసం ఇచ్చేటువంటి పండు అది. తాను కూడా తినడు, తాను తినడని తెలిసినప్పటికీ కూడా దాన్ని అతను కోసాడు. కోసేటువంటి సమయంలో చేతికి అంటుకోకుండా నూనె పూసుకొని చేతికి అంటించుకోకుండా బయటకు వచ్చేసాడు అనమాట. ముక్త సంఘ అంటే ఏ కార్యం చేసినప్పటికీ కూడాను ఆ సంఘం అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. మనం ఏదైనా గొప్ప పని చేస్తాం అనుకోండి, పని చేసినప్పుడు నేను చేశాను అని మనం చెప్పుకున్నాం అనుకోండి, దాంట్లో ఏదైనా తప్పు వచ్చింది అనుకోండి చివరికి, అప్పుడు నేనే చూపిస్తాడు. లేదంటే నువ్వు ఏం చెప్పకుండా ఈ పని జరిగిపోయిందంతే, నీ పని అందరూ కలిసి చేశారు, నేను అందులో ఒక భాగము అని చెప్పేసినావు అనుకోండి, అందులో ఏదైనా తప్పు ఇప్పుడు జరిగితే నీ మీద రాదు. అప్పుడు నీ మీద రాకుండా ఏమైపోతుందంటే దాన్ని అది సమర్పణం అయిపోయి ఉంటుంది అప్పటికేను. అది మంచి జరిగినా నీవు క్లెయిమ్ చేయొద్దు, చెడు జరిగినా నీవు క్లెయిమ్ చేయొద్దు. నీ పని చేసేది నీవు ఎలా చేయాలి, నువ్వు సమాచారాన్ని ఊరికే ఆచరించడం కాదు, సమాచార బాగా పనిచేయాలి. నువ్వు బాగా పనిచేసి మనసు పెట్టి దాని మీద పనిచేయాలి. మనసు పెట్టి దాని మీద పనిచేస్తే ఈ బంధం అనేటువంటిది లేకుండా నువ్వు చూసుకున్నప్పుడు అప్పుడేమైపోతుందంటే ఈ బంధం పూర్తి తెగిపోయి అలాంటి కర్మ నీవు చేసేటువంటిది నీవు స్పాంటేనియస్ గా నీవు ఎప్పుడైతే నువ్వు అలా డెవలప్ చేసుకున్నావో అప్పుడేమైపోతుందంటే స్పాంటేనిటీ అనేటిది వచ్చేసిన తర్వాత అప్పుడు చిత్తశుద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే చేసేటువంటి ప్రతి కర్మలోనే ఎలాంటి కర్మలోనూ ఆసక్తి లేదు, అనాసక్తి లేదు, పని చేస్తుంటావు. అప్పుడేమవుతుంటే చిత్తశుద్ధి అన్నటువంటిది ఏర్పడుతుంది. అలాంటిది చిత్తశుద్ధి ఏర్పడినప్పుడు అది మోక్షానికి సోపానం అవుతుంది. ఆ బుద్ధి అన్నటువంటిది అప్పుడు జ్ఞానం బుద్ధి అన్నటువంటిది భగవంతుడు ప్రవేశపెడతాడు. భగవంతుడు ప్రవేశపెట్టినప్పుడు అందులో నుంచి ముందుకు వెళ్ళిపోతావు అని చెప్పేదానికోసము యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, యజ్ఞం అన్నటువంటి దానికి విస్తృతమైనటువంటి అర్థము ఇందులో చెప్పాడనమాట. యజ్ఞం అంటే మనం సాధారణంగా ఇప్పుడు ఏమైందంటే యజ్ఞాన్ని ఇంత భావాన్ని మనం మర్చిపోయి చాలా మంది ఏం చేస్తుంటారంటే యజ్ఞం అంటే ఒక కొన్ని ఇటుకలు పేర్చి అందులో సమిధులు కూర్చుకునేసి పురోహితుడిని నియమించుకునేసి ఆజ్యము అది ఇదండి పెట్టుకునేసేసి ఆడంబరంగా బాగా జోరుగా కూర్చునేసేసి ఫోటోలు తీసుకుంటూ వీడియో తీసుకుంటూ మనం కూర్చొని చేసుకుంటాం కదా. మరి అది యజ్ఞం అన్నటువంటిది ఆ యజ్ఞం, అది ఆ యజ్ఞమే కాదు అది. కానీ ఆ యజ్ఞం కింద చేసుకుంటూ ఉంటాం. ఏదో కొద్దిగా గొప్ప పుణ్యం ఏమన్నా వస్తుందేమో తెలియదు కానీ ఈ భావన అన్నటువంటిది దీని సింబాలిక్ సిగ్నిఫికెన్స్ అది అది పెట్టడం ఎందుకంటే వేదిక కాలంలో ఉన్నటువంటి ఋషులు సీర్స్ అనేటువంటి వాళ్ళు ఈ యజ్ఞార్థాత్ కర్మను అలా దర్శించుకునేటువంటి వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఎలాగైతే ఒక అగ్ని గాని, ఒక వాయువు గాని, ఒక ఆకాశం గాని ఫలాపేక్ష రహితంగా దాని పనులు చేసుకుంటూ పోతుంటాయో, స్పాంటేనియస్ గా చేసుకుంటూ పోతుంటాయో, అలాగే మనం కూడా, ఎందుకంటే ప్రకృతిలో మనం కూడా భాగం కదా, మనం కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, వెళ్ళిపోతే కానీ అప్పుడు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత సమస్త జనులు సుఖంగా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పాంటేనిటీ అన్నటువంటిది రావాలి. ఎలాగైతే నీరు ప్రవహిస్తూ ఉంటుందో, ఎలాగైతే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడో, అలాగే మనం కూడా పొద్దున్నేసినప్పటి నుంచి అలా పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేసుకుంటూ పోతే ఏమైపోతుందంటే దేవతలు ఎలా యజ్ఞం చేస్తున్నారో మన కోసము మనం దేవతల కోసం అలా యజ్ఞం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేటువంటి భావన ఈ శ్లోకంలో. మరి ఈ యజ్ఞములు ఏమేమి యజ్ఞములు అనేది కూడా కొద్దిగా చెప్తారనమాట. యజ్ఞములు ఏమేమంటే సాధారణంగా పంచమహాయజ్ఞాలు అని చెప్తారు. పంచమహాయజ్ఞాలు అంటే ఏమిటంటే బ్రహ్మయజ్ఞము మొదటిది, బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, ఇతర యజ్ఞము, పితృయజ్ఞము, తర్వాత అతిథి యజ్ఞము, మనుష్య యజ్ఞము, ఇన్ని ఉన్నాయన్నమాట. దీంట్లో మొదటిది ఏమిటంటే బ్రహ్మయజ్ఞము ఏమిటంటే బ్రహ్మయజ్ఞం అంటే ఈ ఇంత జ్ఞానాన్ని అందించినటువంటి ఋషుల కోసం మనం ఏం చేయాలంటే ఋషులు అందించినటువంటి విజ్ఞానాన్ని మనం చదవడము 10 మందికి చెప్పడం, అంతే పని, ఇంకేం లేదు. బ్రహ్మయజ్ఞం అంటే అలాంటి పని చేసుకుంటూ ఉండడం. ఎందుకంటే ఇది 10 మందికి చెప్పినప్పుడు మాత్రమే ఈ గొప్ప గొప్ప భావాలు ఉన్నటువంటిది 10 మందికి మనం చెప్పిన దానికి ఫలితం ఉంటుంది. ఫలితం ఉన్నటువంటిది వాళ్ళకి ఫలితం అంతే. చెప్పిన వాడికి ఏమీ ఫలితం లేదు, ఫలితం ఆశించద్దు. ఫలితం ఆశించకుండా చెప్పుకుంటూ వెళ్ళిపో. ఎక్కువగా చదువు, అధ్యయనము అధ్యాపనము 2 చెయ్యి అని చెప్పడం వచ్చేసి బ్రహ్మయజ్ఞం అంటే అది. అందువల్ల గీతా జ్ఞాన యజ్ఞము అని చేస్తుంటారు. గీతా జ్ఞాన యజ్ఞం చేసినప్పుడు ఏం చేస్తారు, ఒకటేమో యజ్ఞం ఏమి ఉండదు, అక్కడ యజ్ఞం ఉండదు, ఆహుతులు ఏమి వేరు, అందులోకి ఆజ్య సమర్పణం ఉండదు, తర్వాత ఏమి ఉండదు అనమాట. కానీ అది యజ్ఞం అంటాం అనమాట. యజ్ఞం అంటే అది ఒక యజ్ఞము, గీతా జ్ఞాన యజ్ఞము. అలా యజ్ఞ మహాభారత ప్రవచన యజ్ఞము అంటారు, ప్రవచనం చెప్తూ ఉంటారు అనమాట, అదే యజ్ఞం.
మహాభారత ప్రవచన యజ్ఞం, రామాయణ ప్రవచన యజ్ఞము అంటారు. సామవేదం షణ్ముఖ శర్మ గారి 15-16 ఎపిసోడ్లు ఉన్నాయి మహాభారత ప్రవచన యజ్ఞము అని చెప్పేసి. చాలా ఈ ప్రవచన యజ్ఞాలు చేస్తుంటారు అనమాట వాళ్ళు. యజ్ఞం అది యజ్ఞము, అది బ్రహ్మ యజ్ఞము అంటారు. దేవయజ్ఞం అంటే ఏమిటి? దేవయజ్ఞం అంటే దేవతలను మనము తృప్తిపరచడము. దేవతలను తృప్తిపరచడం అంటే ఏమిటి? నదిని తృప్తిపరచడము, తర్వాత వాయువును తృప్తిపరచడము. అంటే నదిని ఎలా తృప్తిపరుస్తాం మనము? నదిని తృప్తిపరచడం అంటే ఏమిటి? నది మన కనిపించేటువంటి ప్రతి పదార్థంలోనూ విష్ణు స్వరూపం ఉంది. ఆ భావనతో నదికి నీవు ఏం చేయాలి? నదికి నీవు కలుషితం చేయకుండా నువ్వు చూడగలిగితే అది యజ్ఞము. అంతే. దాన్ని ఆ యజ్ఞాన్ని ఏమంటారంటే దేవయజ్ఞము అంటారు. కానీ దేవయజ్ఞాన్ని మనం ఎలా చేసేసామంటే, ఫోటో పెట్టుకునేసి ఫోటో మీద పువ్వు పెట్టేసి ప్రతి ఫోటోకు 4 పువ్వులు, అలంకార సేవ, అది దేవతార్చన, అదొక సింబల్ అంతే. దీనికి ఈ భావనకు ఒక రూపం కల్పిస్తే అదేమో చెప్తారు, తెలుగులో పాట ఉంది, అదేమి అనురాగం ఎలా ఉంటుందని అడిగితే మా అన్నలా ఉంటాడని చెబుతాను నేను అని, ఏదో పాట ఎప్పుడో విన్నాను నేను. అలాగా ఇది ఈ దేవతల ఎలా పూజ చేయాలి అంటే ఇలా చేయాలి అని చెప్పేసి దేవత పూట పెట్టుకోవడము, పువ్వు పెట్టడము అనేటువంటిది కర్మకాండ. అలాగే జ్ఞానకాండలే మనం చెప్పుకునేదేమి, మనం భగవద్గీత చదివేటువంటి సందర్భంలో కర్మకాండకు పై లెవెల్లోకి వెళ్ళిపోతాం అనమాట. పై లెవెల్కి పోయి జ్ఞానకాండలో మనం ఉంటాం అనమాట. జ్ఞానకాండలో ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే మనము దేవతార్చన అంటే ఏమిటి? నదిని కలుషితం చేసుకుండా చూసుకోవడము, తర్వాత వృక్షాలను కలుషితం చేసుకోకుండా చూసుకొని వాయువుకు ప్రీతి కల్పించడము. వృక్షాలను కలుషితం చేసుకోకుండా ఉండాలంటే ఏమి? కోటి బిల్వార్చన అని చేస్తాం మనం. కోటి బిల్వార్చన చేసినప్పుడు ఏం చేస్తాము? బిల్లుపత్రం అంతా కత్తిరించేస్తాం, ఎన్నో చెట్లను నరికి పారేసి తీసుకొచ్చేసి ఇక్కడ వేస్తాం, హోమంలోకి వేస్తాం అనమాట. అది అయజ్ఞం అయిపోతుంది. అది యజ్ఞం కాదు యాక్చువల్గా. ఎందుకంటే నువ్వు ప్రకృతిని కలుషితం చేస్తున్నావు. ప్రకృతిని కలుషితం చేసి నువ్వు చేసేటువంటి ఈ రిచువల్కి వచ్చేసి, ఈ రిచువల్ యొక్క నీవు చేసేటువంటి తప్పు పని చేసేస్తున్నావు. అందువల్ల ఫలితం ఏమి ఉండదు నీకు. అందువల్ల అలాంటివన్నీ మొత్తము అంటే అలాంటి యజ్ఞం చేయకూడదు అని చెప్పడానికి మనం బాగుండదు. అయినా కూడా అది మంచిది కాదు. సో వాయువుని కలుషితం చేయొద్దు, నీటిని కలుషితం చేయొద్దు, తర్వాత ఉన్నటువంటి ప్రకృతిని అంతా సక్రమంగా చూసుకొని నీటిని వృధా చేయొద్దు. అందుకోసం పాతకాలంలో చెప్పేటువంటి వాళ్ళు కదా మనకు, మరే నువ్వు నీటిని ఎక్కువ వాడకూడదు, నీటిని వాడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెప్పేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు. నీళ్లను ఎందుకు అప్పుడు కాలం నీళ్ళు చాలా ఉండేటువంటివి. నీళ్లు చాలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్పేటువంటి వాళ్ళు అంటే నీళ్లను వేస్ట్ చేయొద్దు అని చెప్పేటువంటి వాళ్ళు. అది నీళ్ళని వేస్ట్ చేయొద్దు. ఇలాంటివి చేసుకుంటే దేవయజ్ఞం అంటాం దాన్ని. అది దేవయజ్ఞం. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము. పితృవులు కూడా దేవతా స్వరూపులు. ఎందువల్ల దేవతా స్వరూపులు అంటే వాళ్ళు ఒక రూపంతో ఉన్నారు ముందు. మనలాగా ఒక రూపంతో ఉన్నటువంటి వాళ్ళు మనుషులుగా బతికినంత కాలము వాళ్ళ సేవ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళ నుంచి పుట్టాము కాబట్టి వాళ్ళ సేవ చేసుకోవాలి. అది ఒక పితృయజ్ఞము. తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఆ రూపం ఎక్కడికి వెళ్ళింది అంటే, ఆ రూపము వ్యష్టిలో నుంచి సమిష్టిలో కలిసిపోయింది. సమిష్టిలో వాళ్ళు ఉన్నారు ఉన్నటువంటి భావనతో, అందులోనూ విష్ణు ఉంది. ఆ సమిష్టిలో విష్ణు ఉంది కాబట్టి ఆ సమిష్టిలో ఉన్నటువంటి పితృదేవతలకు మనము ఇక్కడ అర్పిస్తే, ఆ పితృదేవతల రూపంలో విష్ణువే మనతో అనుగ్రహిస్తాడు అనే భావనతో పితృదేవత, అది ఒక యజ్ఞము, పితృయజ్ఞం అయిపోయింది. దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము. ఇదైన తర్వాత అతిథి యజ్ఞము. అతిథి యజ్ఞం అంటే ఏమిటి? ఇంటికి వచ్చినటువంటి వాడికి భోజనం పెట్టడం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఇంటికి వచ్చినటువంటి వాడిని ఏమిస్తున్నావు? నువ్వేం భోజనం పెట్టడం లేదు, ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని ప్రకృతికి సమర్పిస్తున్నావు అన్నటువంటి భావనతో అతనికి భోజనం పెట్టి పంపించడము, అది అతిథి యజ్ఞము. అతిథి యజ్ఞంలో అంటే మరి గృహస్థులైనటువంటి వాడు సన్యాసులకు భోజనం పెట్టాలి, తర్వాత బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. ముందు సన్యాసులంతా భిక్షకు వచ్చేటువంటి వాళ్ళు, భిక్షకు వచ్చినటువంటి వాడికి భోజనం పెట్టాలి, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి కదా, అందువల్ల వాళ్ళు వేరే సంపాదన ఉండదు కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టాలి. ఇది యజ్ఞము. తర్వాత భూత యజ్ఞము. భూత యజ్ఞం అంటే పిల్లులు, కాకులు, తర్వాత చీమలు, దోమలు ఇలాంటి వాటి అన్నిటికీ అన్నం వేయడము. అన్నం వేసిన తర్వాత నువ్వు భోజనం చేయడము, ఇవన్నీ ఆ యజ్ఞం అన్నమాట. మనుష్య యజ్ఞం అంటే మనుషులకు ఏదైనా చేయడం అనమాట. మనుషులకు మొత్తం అంతా వాళ్ళ కోసం మనం కృషి చేయడం ఉన్నటువంటి యజ్ఞాలు. మనం ఇప్పుడు ఈ యజ్ఞాలన్నింటినీ ఒకసారి ఇలా స్టడీ చేసి ఈ యాగాల్లో వైపు స్టడీ చేస్తే ఏమొస్తుంది? యజ్ఞాల్లో అంతాను సాధారణంగా యజ్ఞము ఉన్నటువంటి దానికి విస్తృతమైనటువంటి అర్థము. దీనివల్ల బ్రహ్మయజ్ఞము, గీత జ్ఞాన యజ్ఞము, ఇలాంటివన్నీ యజ్ఞాలే. అంటే ఇలాంటి యజ్ఞాలన్నిట్లోనూ
ప్రతిఫలాక్ష ఫలాపేక్ష అన్నటువంటిది లేదన్నమాట. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటువంటిది మాత్రమే యజ్ఞము, లేకపోతే యజ్ఞమే కాదనమాట. కానీ మనం యజ్ఞం ఏదైనా చేసి ఆ యజ్ఞంలో మళ్ళీ నేను ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అది ఇది చెప్పుకున్నామంటే అది ఆ యజ్ఞం కిందికి రాదనమాట. అది యజ్ఞానికి అది యాక్చువల్ గా ప్రతిబంధకమైనటువంటి రూపం అది. అలా చేయకుండా యజ్ఞం ఉన్నటువంటి దానిలో కామ్యము ఉన్నటువంటిది చాలా తక్కువ ఉంటుంది. యజ్ఞంలో కోరికలు ఉన్నటువంటిది ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. మనకు ఫలాపేక్ష అన్నటువంటిది లేకుండా చేస్తుంటాం అనమాట. దీన్ని యజ్ఞము అంటాం సాధారణంగా. యజ్ఞము విస్తృతంగా వాడతాము, మామూలుగా చేసేటువంటి యజ్ఞాలే కాకుండా, ఏమి వేద విహితమైనటువంటి యజ్ఞాలే కాకుండా ఇలాంటి వీటన్నిటినీ యజ్ఞము అనేటువంటి దృష్టిలో భగవద్గీత చెప్తుంది. యాగం అంటే ఏమిటంటే, యాగము యజ్ఞంకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భేదము, రెండు కూడా యజ్ఞము యాగము సాధారణంగా పర్యాయ పదాలుగానే చెప్తారు, రెండు ఒకటే అంటారు చాలా మంది. కానీ యాగానికి యజ్ఞానికి ఉన్నటువంటి చాలా మైనర్ డిఫరెన్స్ ఏమిటంటే, యాగము అంటే మరి చూడండి, మరి అంటే రాజసూయ యాగము అంటాము, అశ్వమేధ యాగము అంటాము, తర్వాత విశ్వజిత్ యాగము అంటాము, పుత్రకామేష్టి యాగము అంటాము. పుత్రకామేష్టి యాగంలో ఏం చేస్తున్నాము, పుత్రుడు కావాలి అన్నటువంటి కోరికతో చేసేటువంటి యాగం అది. మరి రాజసూయ యాగం అంటే ఏమి, రాజులందరినీ సంహారం చేసిన తర్వాత నేను చక్రవర్తిగా ప్రకటించుకునే దానికి అవసరమైనటువంటి యాగం రాజసూయ యాగము. అశ్వమేధ యాగము అంటే ఏమిటంటే, అశ్వము ఎంత దూరం వెళ్ళిందో అంత దూరము నా రాజ్యముని ప్రకటించుకోవడానికి, ఆ హోదా తీసుకోవడానికి చేసేటువంటి యాగము అశ్వమేధ యాగము. ప్రతి దానిలోనూ ఒక విశ్వజిత్ యాగంలో తప్ప, విశ్వజిత్ యాగంలో ఏమిటి పరిస్థితి అంటే, విశ్వాన్ని జయించినాను కాబట్టి నేను గెలిచాను అన్నటువంటి ఉద్దేశంతో గెలిచినటువంటి అంత సంపదను వేరే వాళ్ళకి ఇచ్చేయడం అన్నమాట, ప్రజలకు ఇచ్చేయడం. అందులో ఒక్క చోట మాత్రము ఆ కోరిక అన్నటువంటిది తక్కువ స్థాయిలో ఉంటుంది. మిగిలిన యాగాలన్నింటిలోనూ సాధారణంగా చూస్తే కొద్దిగా గొప్పగా ఏదో కొంచెమన్నాను ప్రతిఫలాపేక్ష అన్నటువంటిది ఉంటుందన్నమాట యాగంలో. కానీ ఇందులో ప్రతిఫలాపేక్ష అన్నటువంటిది యజ్ఞంలో ఉండకూడదు. ఉంటే అది యజ్ఞం అన్నటువంటి అనిపించుకోదు అనమాట. మనం యజ్ఞం అన్నప్పటికీ కూడా యజ్ఞం అనిపించుకునేటువంటి అర్హత ఉండదు దానికి. యజ్ఞము యాగానికి వెళ్ళే అదర్వైజ్ మిగతా మేమంతా అది సమిధలు కూర్చుకోవడము, ఇటుకలు పేర్చడము, అది ఇది చేయడం అంతా సాధారణమైనటువంటిది, రెండోటికి ఒకటే ఉంటుంది. కానీ ప్రతిఫలాపేక్ష ఉందా లేదా అన్నటువంటిది మాత్రమే యజ్ఞానికి యాగానికి ఉన్నటువంటి చిన్న మైనర్ డిఫరెన్స్ అంతే. లేకపోతే రెండు కూడా పర్యాయ పదాలుగానే వాడుకోవచ్చు మనము. మరి అందువల్ల యజ్ఞముకు యాగముకు అంత డిఫరెన్స్ ఉంటుంది. యజ్ఞంలో మనము ఏం చేస్తుంటామంటే ముక్త సంఘంలో ఉంటాము, తర్వాత ముక్త సంఘంలో ఉండి తర్వాత కర్మఫలాపేక్ష ఉన్నటువంటిది ఉండదు ఉన్నటువంటిది. అందువల్ల దేవతలకు రాక్షసులకు ఉన్నటువంటి భేదం అదే అంటారు. దేవతలు ఉన్నటువంటి వాళ్ళు, దేవతలు అంటే ఉన్నది కానీ, ఒక వాయువు కానీ, ఒక అగ్ని కానీ, ఒక సూర్యుడు కానీ, ఒక చంద్రుడు కానీ పరోపకారార్థం వాళ్ళు పనిచేస్తుంటారు. కానీ వీళ్ళు రాక్షసులు ఉన్నటువంటి వాళ్ళు తమ స్వకీయమైనటువంటి కార్యం కోసం పనిచేస్తుంటారు, అంతే, అంతకన్నా డిఫరెన్స్ ఏం లేదంటారు అనమాట. సో తన కోసం, నీ కోసం నువ్వేమైనా పని చేస్తే, ఆ కర్మ చేస్తే అది స్వకీయము రాక్షసుడు. అలా కాకుండా పరుల కోసం నువ్వేమైనా పని చేసావంటే అది ఏమిటంటే దేవతలు, అదే దేవతలు అంతే. దేవతలకు రాక్షసులకు ఉన్నటువంటి భేదం అది అని చెప్తారనమాట. సో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్రలో యజ్ఞం అంటే ఏమిటి, పంచమహాయజ్ఞాలు అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఈ లోకోయం అన్నటువంటి దానికి అర్థం ఏమిటి, మనిషికి ఎలా కర్మ బందీగా ఉంటాడు, ఎందువల్ల మనం అలాంటి యజ్ఞార్థమైనటువంటి కర్మ చేయాలి, అవి చేసేటువంటి సందర్భంలో ముక్త సంఘం అంటే ఏమిటి, సమాచార అంటే ఏమిటి, ఈ విషయాలన్నిటినీ మనం చెప్పుకున్నాం. దీన్ని ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు మాత్రమే ఉంది. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే కానీ దీన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఏదేదో చెప్పుకుంటూ ఉంటాం. అందువల్ల ఆత్మయాగి అంటాము, అవన్నీ కూడా చెప్పుకున్నాము. విరజా హోమాలు చెప్పుకున్నాము, సర్వమేధ యాగం చెప్పుకున్నాము, బలిదానం అంటే ఏమో చెప్పుకున్నాము. సో ఇవన్నీ మనము ఈ 3 క్లాసుల్లో చెప్పుకున్నటువంటి విషయాలు ఇవి. సో ఈ 3 క్లాసులు అయిపోయిన తర్వాత ఈ శ్లోకం అయిపోయింది అనుకుందాము. ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. ఏం లేదు సార్, డౌట్ ఏం లేదు కదా మేడం. సరే మేడం. ఇప్పుడు యాగంలోనూ హోమమే, యజ్ఞంలోనూ హోమమే కదా సార్? అవును మేడం, రెండిట్లోనూ హోమమే ఉంటుంది. రెండిట్లోనూ హోమం ఉంటుంది. రెండిట్లోనూ రెండు కామన్ గానే కనిపిస్తాయి చూసేదానికి. కానీ యాగంలో ఈ ప్రతిఫలాపేక్ష అన్నటువంటిది కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉంటుంది. యజ్ఞంలో అసలు ఉండకూడదు యాక్చువల్ గాను. అందులో ఉంది అంటే కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. గీతా జ్ఞాన యజ్ఞము అంటాం కదా, జ్ఞాన యజ్ఞంలో ఏముండదు అనమాట, ప్రవచన యజ్ఞంలో ఏముండదు అనమాట, అతిథి పూజలో ఏమీ ప్రతిఫలాపేక్ష ఉండదు కదా. పితృ కార్యం చేసినప్పుడు ప్రతిఫలాపేక్ష అన్నటువంటిది ఏముండదు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటువంటిది యజ్ఞం. కొద్దిగా ప్రతిఫలం అపేక్షించి చేసేటువంటిని యాగాలు మేడం ఒక నేను. తర్వాత ఇంకా చిన్న మైనర్ డిఫరెన్స్ కూడా ఉంది. యజ్ఞం ఉన్నటువంటిది సాధారణంగా 1-2 రోజుల్లో అయిపోయేటువంటిది సాధారణంగా.
కానీ యాగాలు అన్నటువంటిది ఏమంటే అవి కొన్ని సంవత్సరం గడపచ్చు, 2 సంవత్సరాలు గడపచ్చు, కొన్ని సందర్భంలో 10-12 సంవత్సరాలు కూడా ఉంటుంది అనమాట. సత్రజిత్ యాగం ఉంటారు కదా, నైమిషారణ్యంలో ఋషులు సత్రజిత్ యాగం చేసేటువంటి సందర్భంలో అది 12 సంవత్సరాలు చేశారంట వాళ్ళు. 12 సంవత్సరాల యాగం అది. అశ్వమేధ యాగము కొన్ని నెలలు జరుగుతుంది అనమాట. అలాగే రాజసూయ యాగం కొన్ని నెలలు జరుగుతుంది అది. కానీ యజ్ఞం అన్నటువంటిది అలా కాదనమాట. చిన్న చిన్న ఫంక్షన్ అనమాట, ఒక రోజుకి అయిపోతుంది ఆ యజ్ఞం. బ్రహ్మయజ్ఞము, ఋషి యజ్ఞము, దేవయజ్ఞము ఇవన్నీ కూడాను ఒక రోజుకి అయిపోతుంది అనమాట. భూత యజ్ఞము ఇవన్నీ అప్పటికప్పుడు అయిపోతుంటాయి అనమాట యజ్ఞాలు. అది డిఫరెన్స్ మేడం. ఇవి తక్కువ సమయంలో ఉంటుంది, అది ఎక్కువ సమయంలో ఉంటుంది. ఇది ప్రతిఫలాపేక్ష చాలా తక్కువగా ఉంటుంది యజ్ఞాల్లో, ఎక్కువగా చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో కొద్ది మోతాది ఎక్కువగా ఉంటుంది యాగాల్లో, చాలా యాగాల్లో. అన్నిట్లోనూ ప్రతిఫలాపేక్ష అన్నటువంటిది ఉంటుంది. అందువల్ల ఇక్కడ యజ్ఞార్థాత్ కర్మ. ఈ యజ్ఞానికి యాగానికి ఇంతమందే కూర్చోవాలనేది ఏమన్నా ఏం మేడం, యజ్ఞానికి అదే నలుగురు మేడం. ఇక్కడ నలుగురే, అక్కడ నలుగురే కూర్చుంటారు మేడం. ఋగ్వేదం చదివేటువంటి వాళ్ళు, యజుర్వేదం చదివేటువంటి వాళ్ళు, సామవేదం చదివేటువంటి వాళ్ళు, అథర్వణ వేదం చదివేటువంటి వాళ్ళు, హోత, ఉద్గాత అని ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు నలుగురు కూర్చుంటారు. ఆ బ్రహ్మ ఒకడు ఉంటాడు అతను. ఆ బ్రహ్మ అన్నటువంటి వాడు ఈ 3 వేదాలకు చెప్పేటువంటి వాడు, సామవేదం చదివినటువంటి వాడు అక్కడ ఉంటాడు అనమాట. ఆయన బ్రహ్మ. ఆయన అన్ని 3 వేదాలు సమన్వయం చేసేటువంటి వాడు, ముగ్గురికి ఆయన అక్కడ ఉంటాడు. దాంట్లోనూ కామన్ గా ఉంటారు మేడం. యజ్ఞంలోను యాగంలో కూడా ఈ నలుగురు ఉంటారు. కర్త ఉంటాడు, కర్త భార్య ఉంటుంది పక్కలో. వీళ్ళందరూ సాధారణంగా ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు నలుగురు ఉండాలి యజ్ఞం చేసినప్పుడు కానీ, యాగం చేసినప్పుడు కానీ. కానీ ఈ ఫలాపేక్ష అన్నటువంటిది ఉందా లేదా అన్నటువంటిది అక్కడ యజ్ఞమా అది యాగమా అన్నటువంటిది. తర్వాత అది ఉన్నాయి కదా కొన్ని యజ్ఞాలు. ఈ యజ్ఞాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యజ్ఞాలు, యాగాలు అలాంటి రాజసూయ యాగము, అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగము, విశ్వజిత్ యాగము, ఇవన్నీ యాగాలు. సత్రజిత్ యాగము నేను అలాంటి యాగాలు మేడం. అది 12 సంవత్సరాలు జరిగినటువంటి యాగం అంటది నైమిషారణ్యంలో. 12 ఏళ్ల లోపల ఋషులు ఉన్నప్పుడు భారతం అంతా చెప్పినారు వాళ్ళకు, పురాణాలన్నీ అప్పుడు చెప్పినారు అప్పుడు. సో అలా జరిగిపోతుంది. దీనికి కూడా శంకర భాష ఏం మేడం వినపల్లె? అక్కడ నెట్వర్క్ ఉన్నట్టు లేదు సార్. ఆ నెట్వర్క్ సరిగా ఉండట్లేదు. అవును అవునవును. ఇంకేం అయిపోయింది, ఇంకొక నిమిషమే ఉండేది అంతే. 1 నిమిషం, లెస్ దాన్ 1 minute వస్తుంది. ఉషశ్రీ మేడం సరిగా వినపడలే మీరు చెప్పింది.